మాట ఇచ్చినట్లుగానే నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు ఆ నేత. ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ ప్రజలు తెలిపిన సమస్యలే కాకుండా తన దృష్టికొచ్చిన నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఆ నేత. 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. తనను నమ్మి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఆ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక ప్లాన్ అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కీలక నేతగా బాధ్యతలు వహిస్తూ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఇక ప్రత్యర్థి పార్టీ మాత్రం కనీసం పోటీ ఇవ్వగల నాయకుడిని కూడా సెట్ చేసుకోలేకపోయింది. ఓ సీనియర్ సిటిజన్ను ఇన్ఛార్జ్గా నియమించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ నేతను తట్టుకోలేమని ముందుగానే ఫిక్స్ అయ్యి నియోజకవర్గంలో అంత ప్రాధాన్యత లేని వ్యక్తిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రతిపక్ష పార్టీ నియమించడంలో ఆంతర్యం ఏమిటో మరి చూద్దాం. మంగళగిరి నియోజకవర్గం పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఏపీలో అమరావతి తర్వాత ఎక్కువగా వినిపించే పేరు మంగళగిరి. టీడీపీలో అత్యంత కీలక నేత నారా లోకేష్ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ విజయం వెనుక అలుపెరగని పోరాటం ఉంది. 2019లో ఇదే నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆర్కే చేతిలో ఓటమి చవిచూశారు. ఇక అప్పట్లో వైసీపీ నేతలైతే లోకేష్ పై అర్థం లేని ఆరోపణలు చేసి మానసికంగా దెబ్బతీసే విధంగా మాటల దాడి చేశారు. అయితే లోకేష్ మాత్రం వారి మాటలు ఏమాత్రం పట్టించుకోలేదు. వారు అవమానకరంగా మాట్లాడిన తన పని తాను చేసుకుంటూ పోయారు. ఓడిపోయిన నాటి నుంచి నియోజకవర్గ ప్రజలతో మరింత ఇంటరాక్ట్ అయ్యారు. నియోజకవర్గం మొత్తం కలియతిరుగుతూ ప్రజల అవసరాలకు ఆసరాగా నిలిచారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ ఇళ్లలో శుభకార్యాలు జరిగితే లోకేష్ హాజరయ్యేవారు, లేదా తన తరపున పెండ్లి కానుకలు పంపేవారు. ఇక కార్మికులకైతే వారికి అవసరమైన పనిముట్లు ఉచితంగా ఇవ్వడం, యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేయడంతో పాటు వారితో కలిసి క్రికెట్ కూడా ఆడేవారు. ఇలా నియోజకవర్గ ప్రజలందరికీ సొంత మనిషిగా మారారు. ఏ ఆపద వచ్చినా ఆయన తలుపు తట్టే పరిస్థితికి స్థానికులు వచ్చారంటే ఆయన ఏ విధంగా వారితో కలిసిపోయారో అర్థమవుతోంది. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి లోకేష్ పోటీ చేయగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను కాదని అధిష్టానం మురుగుడు లావణ్యను బరిలోకి నిలిపారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన లావణ్యను పోటీలో ఉంచితే ఈ నియోజకవర్గంలో అధికంగా ఉన్న పద్మశాలి ఓటర్లు సాలిడ్గా ఓట్లు వేస్తారన్న వ్యూహం అమలు చేసింది వైసీపీ. అయితే ఆ ఎన్నికలలో లోకేష్ కు పట్టం కట్టారు నియోజకవర్గ ప్రజలు. ఆషామాషి విజయం కాదు, ఏకంగా 90,000 పైచిలకు మెజారిటీ అందించారు. లోకేష్ మంత్రి అయ్యారు. ఇక పార్టీలో ఆయన స్థానం పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు తాను గెలిచిన తర్వాత 100 పడకల హాస్పిటల్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం 100 పడకల హాస్పిటల్ పనులు మంగళగిరిలో శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే చేనేతల తర్వాత ఈ నియోజకవర్గంలో స్వర్ణకారులు అధికంగా ఉన్నారు. వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తూ మరింత ఆర్థికంగా ఎదిగేందుకు జెమ్స్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. 78 ఎకరాల విస్తీర్ణంలో ఆత్మకూరు జెమ్స్ జ్యువెలరీ పార్కు పనులు ప్రారంభమయ్యాయి. 6 కోట్ల రూపాయలతో మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ నిధులతో ఆలయంలో ముఖ మండపం నిర్మాణం జరగనుంది. పైలట్ ప్రాజెక్టు లీప్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూస్తూ తాగునీటి ఇబ్బందులు లేకుండా ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా శుద్ధమైన నీటిని, త్రాగునీటిని అందిస్తున్నారు. గ్రామాలలో చెరువులు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, 1.5 కోట్ల రూపాయలతో డిజిటల్ లైబ్రరీ, 1.25 కోట్లతో పార్క్ ఏర్పాటు చేశారు. కేవలం ఇచ్చిన హామీలు నెరవేర్చి చేతులు దులుపుకోకుండా స్థానిక ప్రజలతో మమేకమయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ పండుగలు, పబ్బాలకు హాజరవుతూ స్థానిక ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అయ్యప్ప భజనకు కూడా హాజరవుతున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగే వేడుకలకు, గ్రామాలలో జరిగే తిరునాళ్లకు వెళ్లి అక్కడి ప్రజలతో కలిసి తాను వారిలో ఒకరిగా కలిసిపోతున్నారు. ఇలా నియోజకవర్గం అంతా తానై అన్ని వర్గాల ప్రజలలో ఒకడై దూసుకుపోతున్నారు లోకేష్. మంగళగిరి నియోజకవర్గం అంటే లోకేష్, లోకేష్ అంటే మంగళగిరి అన్న విధంగా హోల్డ్ చేసుకున్నారు లోకేష్.
ఇక ప్రతిపక్షం వైసీపీ మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో సరైన వ్యక్తిని ఇన్ఛార్జిని నియమించడంలో కూడా వెనుకబడింది. 2014, 2019 రెండుసార్లు వైసీపీ మంగళగిరిలో విజయం సాధించినప్పటికీ క్యాడర్ను ఏర్పాటు చేసుకోవడంలో విఫలమైందని అంటారు. లోకేష్కు పోటీగా యంగ్ అండ్ డైనమిక్ గా ఉండే వ్యక్తిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలి. కానీ వెటరన్ నాయకుడు దొంతిరెడ్డి వేమారెడ్డిని నియమించారు. గుంటూరు జిల్లా ఎంపీపీల జిల్లా అధ్యక్షుడు, వైసీపీ ప్రభుత్వంలో పనిచేశారు. తాడేపల్లి ఎంపీపీగా విధులు నిర్వహించారు వేమారెడ్డి. తాడేపల్లి మండలంలో ప్రభావం చూపగలిగిన వ్యక్తి వేమారెడ్డి అని చెబుతారు. అయితే లోకేష్ ఫాస్ట్ ఫేమ్ ను తట్టుకుని నిలబడాలి అంటే అంత ఈజీ కాదు. ప్రతిభావంతమైన ప్రభావం చూపగలిగిన వ్యక్తిని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తే బాగుండేదని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో తన మార్కు చూపించి అన్ని వర్గాలను తన వైపు తిప్పుకున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇక మంగళగిరి నియోజకవర్గం లోకేష్ కు శాశ్వతంగా సొంత నియోజకవర్గంగా మారుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇక్కడ లోకేష్ ను ఎదుర్కొనే గట్స్ ఉన్న లీడర్ను వైసీపీ దింపుతుందో లేదో వేచి చూడాలి.